ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని మీరు భద్రపరిచారు. దానిని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన కూడి కొరకాయ నీ సన్నిధికి మమ్మల్ని నడిపించారు. దాన్ని బట్టి నీకు వందనములు. రానున్న దినాలలో మేము కలిగి ఉన్నటువంటి ఆ బాధ్యతలను బట్టి, మా అక్కర్లను బట్టి ముందుగానే నీ సన్నిధిలో విన్నవించుడి కొరకాయి, నీ మీద ఆధారపడు కొరకాయి, నీ వైపు చూచుడి కొరకాయి ఇలాగ ఉపవాస ప్రార్థన కలిగి ఉండాలని మీరు అనుగ్రహించిన తలంపును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. మా సమయం అంతా దీవెనకరంగా ఉంచుతారండి. వచ్చిన వారి కొరకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. రావలసిన వారి కొరకు, మార్గ మధ్యలో ఉన్న వారి కొరకు, నిశ్చితం ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలని దేవుడిగా సహాయపడుతురండి. ఈరోజు రాత్రి వెలువని సియోన్లో జరగవలసినటువంటి ప్రార్థన కొడుకరికై సహాయపడుతురండి. ప్రాముఖ్యంగా రేపటి దినము కోర్టులో ఉన్న జడ్జిమెంట్ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలని దేవుడిగా మీ సహాయం అనుగ్రహిస్తురండి. హోషేయ గ్రంథం 1:7 వాక్యాన్ని ఆధారం చేసుకుని ఇంతవరకు నడిపించారు. మీకు వందనములు. నెరవేర్చుడి కొరకై మీ సొంత సమయంలో జ్ఞాపకం చేసుకున్నాడు. రేపు ప్రభా మరి అనుకూలమైనటువంటి తీర్పు రావడానికి కూడా మీ చిత్తానుసారంగా సహాయపడుతున్నాడు. అయితే యోధావారిలో జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రము, రౌతులను వడిచేది కాక తమ దేవుడిని యెహోవా చేతనే వారిని రక్షించరు. నీ మీద ఆధారపడ్డాం. మీకు వందనములు. ఆధారపడేట్టు చేశారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా మరి మా జీవితంలో మీరు చాలని దేవుడిగా మమ్మల్ని మరి విజయ పదం వైపు నడిపించాలని విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. ప్రాముఖ్యంగా 13, 14, 15 తారీఖుల్లో కలిగినటువంటి అప్రత్యేకమైన కోడికలు నిడదవల బ్యాటరీని ఆనుకుని వారి అక్కుడుల కొరకై ప్రార్థించినట్లుగా సహాయపడుతున్నాడు. అనేకులు ఆ స్థలానికి వచ్చి ఆత్మీయంగా మేలు పొందుడి కొరకై సహాయపడుతున్నాడు. మీద ఆశల ప్రయాస తగిన ఫలం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నమ్మకత్వాన్ని బట్టి మనం స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ఇలాగా ఎన్నో అక్కర్లు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. అన్నిటి కొరకై ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. 14వ తారీఖు సాయంత్రము వివాహం ఒకటి చేయవలసి ఉంటుండగా సహాయపడుతున్నాడు. వివాహంలో కొరకై కూడా చేయడానికి కూడా నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కృపను విస్తరింపజేసి మీ సహాయం దయచేస్తున్నాడు. ప్రభా నమ్మకమైన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సహాయం అనుగ్రహిస్తున్నాడు. నడిదేమో ఎంతో బలహీనత, దగ్గు, రొంప, అయినా మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా సమయము దీవించి పెడుతున్నాడు. ఆరంభించాం, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తున్నాడు. కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు వచ్చారు. వారి కొరకే నీకు వందనములు. వారి ఆసక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీటి నుండి వారికి రావాల్సిన ఫలం దయచేస్తున్నాడు. వారు కూడా ఎన్నో విషయాల కొరకై ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి కొరకే నీకు వందనములు. మా సమయం అంతా దేవునికరంగా ఉంచుతున్నాడు. పాటలు పడే సమయము, ఒప్పుకోలు వర్తమాన సమయము, ఒప్పుకోలు ప్రార్థనా సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థనా సమయము దేవునికరంగా ఉంచుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలని దేవుడిగా మీ సహాయం మాకు అనుగ్రహిస్తున్నాడు. మా వలె అనేక చోట్ల మరి ఇలాగ ప్రార్థన కూడికి చేరువస్తున్న వారు ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా జల్లికొమ్మర్లో జరుగుతున్నటువంటి ఆ ప్రత్యేకమైన కూడికల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసుడు ముత్యాల గారి కొరకే మీకు వందనములు. ఆయన ప్రయాసకు తగిన ఫలం దయచేస్తురండి. అక్కడ అనేకులు వాడబడుతుండగా కావలసిన క్షేమం దయచేస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తురాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తావు. నీ ఘనమైన నామం కొరకై నీ పాదములను ఆశ్రయిస్తా ఉన్నావు. సహాయపడుతున్నాడు. మా సమయం అంతా దీవించి పెడుతున్నాడు. ప్రభు అనేకులు క్షేమం కొరకు ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. సహాయపడుతున్నాడు. అనేకుల యొక్క శ్రమను నుంచి వారిని విడిపించడం కొరకై ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. సహాయపడుతున్నాడు. అనేకులు రక్షణ కొరకై ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. నశించిపోతున్న ఆత్మలను పట్ల భారము కలిగి ప్రార్థించవలసిన వారికి ఉన్నాం.
షోమ్రోను సియోను పరిచర్ల కొరకై ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. ప్రభా, ఇంకా ఎంతమంది మనోనేత్రములు తెరవబడలేదు వారి కొరకే ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. అన్నిటిలో మీ సహాయము మాకు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. చాలని దేవుడిగా మీ సహాయం అనుగ్రహిస్తారండి. సమస్తము నీ పాదాలు పెట్టుకుంటూ నీ రక్త ప్రోక్షణ కిందకి నన్ను తెచ్చుకుంటూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 428. 428. పాత పుస్తకాలు అంటే 425. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఈనను పడిపోకుండా కాయు రక్షక. ప్రభువాని కవి దేవుడనై పలుమారులు పడు సమయములో. ప్రభువాని కవి దేవుడనై పలుమారులు పడు సమయములో. ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా ననుపై కెత్తితివి. ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా ననుపై కెత్తితివి. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పోకుండా కాయు రక్షక. ఆదాము హవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను. ఆదాము హవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను. సిలువకు ఛాయగు బలినర్పించి ప్రియముగవేమో చించితివి. సిలువకు ఛాయగు బలినర్పించి ప్రియముగవేమో చించితివి. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక అయినను పడిపోకుండా కాయు రక్షక. మోషేకు నీ దర్శనమిచ్చి నీ ప్రజలను నడిపించుటకై. మోషేకు నీ దర్శనమిచ్చి నీ ప్రజలను నడిపించుటకై. సాకులు చెప్పిన విడువక తననే
నాయకునిగనియ మించితివి. సాకులు చెప్పిన విడువకతననే నాయకునిగనియ మించితివి. విడువవు నన్నిక దైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. స్వంత తలంపున దావీదు మందసమును తెచ్చునప్పుడు. స్వంత తలంపున దావీదు మందసమును తెచ్చునప్పుడు. ఉజ్జమరణము చే దావీదు హృదయమును కదిలించితివి. ఉజ్జమరణము దావీదు హృదయమును కదిలించితివి. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. నీ మాటలు విన కాయోనా తర్షీషుకు తరలినప్పుడు. నీ మాటలు విన కాయోనా తర్షీషుకు తరలినప్పుడు. సముద్రములో మునుగుచుండగా చేప ద్వారధరి చేర్చితివి. సముద్రములో మునుగుచుండగా చేప ద్వారధరి చేర్చితివి. విడువవు నన్నిక అయినను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. నిన్నెన్నడు ఎడబాయనని నెక్కముగా పెతురుబలికే. నిన్నెన్నడు ఎడబాయనని నెక్కముగా పెతురుబలికే. ముమ్మారు బొంకినను విడువక ప్రేమతోను రక్షించితివి. ముమ్మారు బొంకినను విడువక ప్రేమతోను రక్షించితివి. విడువవు నన్నిక దైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. మా శక్తియు మా భక్తియు కాదు ఇలాలో జీవించుట ప్రభువా. మా శక్తియు మా భక్తియు కాదు ఇలాలో జీవించుట ప్రభువా. కొల్లగా నీయా మనును సగితివి. హల్లెలూయా డేదను. కొల్లగా నీయా మనును సగితివి. హల్లెలూయా పాడెదను.
విడువకు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. పడిపోవా రెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభు. పడిపోవా రెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభు. విడువవు నన్నిక ఎన్నడైనాను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక అయినాను పడిపోకుండా కాయు రక్షక. పాట సంఖ్య 624, పాత పుస్తకంలో 611. 624, 611. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసునంగీకరించి నిద్రించెదావేలా. ప్రభు యేసు నంగీకరించి జాగు చేసేదావేలా. మేల్కో లేమ్మో, మేల్కో లేమ్మో, రరమ్మో విశ్వాసి. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. అపోస్తుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో, అపోస్తుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో అన్నింటి సాయించుచు, అన్నింటి సాయించుచు ఆత్మలాదాయము చేసిరి. నీ సాక్ష్యము నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. రాళ్ళతో కొట్టబడిరి, రాంపాలాచె కోయబడిరి. రాళ్ళతో కొట్టబడిరి, రాంపాలాచె కోయబడిరి. పరమ దర్శనముంది, పరమ దర్శనముంది, సువార్తను చాటించిరి. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. కొరడాతో కొట్టబడిరి, చెరసాల యందుంచబడిరి.
కొరడాతో కొట్టబడిరి, చెరసాల ఎద్దుచబడిరి. చెరసాల సంకెళ్ళను వారి నాటంక పరచలేదు. నీ సాక్ష్యము ఏది, నీ బలియ పన ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలియ పన ఏది. సజీవయాగముగా ప్రభు సేవను జరిగించిరి, సజీవ యాగముగా ప్రభు సేవను జరిగించిరి. సువార్త ప్రబలమాయే, సువార్త ప్రబలమాయే, సంఘము స్థాపించబడే. నీ సాక్ష్యము, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. కోతెంతో విస్తారమెంతో, కొత్త కోయు వారు కొందరే. కోత విస్తారమెంతో, కొత్త కోయు వారు కొందరే. యేసుని పిలచుచుండే, యేసుని పిలచుచుండే. త్రోసివేసేదవా ప్రభు పిలుపుల్, నీ సాక్ష్యము ఏది, నీ బలియ పన ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలియ పన ఏది. అర్పించేదా నన్ను ఆత్మ ప్రాణ శరీరముతో, అర్పించేదా నన్ను ఆత్మ ప్రాణ శరీరముతో. సిలువ నా సిలువను ఎత్తుకొని నిన్నే వెంబడింతు నేను. నీ సాక్ష్యము ఏది, బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసు అంగీకరించి నిద్రించెదా వేళ, ప్రభు యేసు అంగీకరించి జాగు చేసేదా వేళ. మేల్కో లేమ్మో, మేల్కో లిమ్ము, రారమ్మో విశ్వాసి, నీ సాక్ష్యము ఏది, నీ బలియ పన ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలియ పన ఏది.
పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. ఇయర్బడ్స్ బట్ పైన ఉన్నాయి, పైన పరుపు దగ్గర ఉన్నాయి, పరుపు దగ్గర పైన. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలిచున్నానని తలంచుకునేవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇదే భాగాన్ని మనం అందరం కలిసి స్పష్టంగా, బిగ్గరగా, అర్థవంతంగా, ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 152వ పేజీ. నూతన నిబంధనలో 152వ పేజీ. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు పాటల ద్వారా నీ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు. నీవును స్తుతిస్తాం. ఈ సమయంలో చదవని లేఖన భాగం ద్వారా నాతో మాట్లాడతారు. మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవండి. ప్రభా, నీ అభిషేకము మీరు అనుగ్రహిస్తున్నాడు. నీ పునరుద్ధాన శక్తి కూడా నాకు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, నీ ప్రజలకు ఏది అవసరమో దానిని నీ పరసమైన సింహాసనం నుంచి అనుగ్రహిస్తాను. నా మాట, నా తలంపు, నా ఆలోచన, నా ఉద్దేశము ఈ మానవునికి ప్రయోజనకరమైనది కాదు. కాబట్టి మీరు నా మాట నుండి, నా ఆలోచన నుండి, నా ఉద్దేశం నుండి విడిపించి నీ మాట, నీ ఆలోచన, నీ తలంపు నా కొరకు, నీ ప్రజల కొరకు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. రెండు ప్రేమింటి వారిలారా, ఈ ఉదయకాల సమయంలో మనము ఒప్పుకోలు ప్రార్థన చేయకపోవడము మనము చూడవలసింది ఏంటి అనేది లేఖనాల ద్వారా మనకు బోధించబడతా ఉన్నాయి. మన జీవితంలో మనము ఏం చూసుకోవాలా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసి చెప్తా ఉన్నాడు, పడకుండానట్లు. దేని చూడాలా? పడకుండానట్లు. ఉదయకాల సమయంలో నేను కూడా ఎందుకు పడిపోతాం? నిలబడున్నవాడు పడిపోతాడా? తాను నిలుచున్నానని తలంచుకుని ప్రతి వాడును పడకున్నట్లు జాగ్రత్తగా. ఇప్పుడు మన జీవితంలో ఎక్కడ పడిపోయాం? అలా పడిపోతామా? ఎందుకు చేస్తానంటే మానవ జీవితంలో మనము జాగ్రత్తగా చూసుకునవలసింది. కొన్ని జాగ్రత్తగా చూస్తారు, కొన్ని జాగ్రత్తగా చూడరు. కొన్ని అంటే విలువైన వాటిని ఏం చేస్తారు? జాగ్రత్తగా చూసుకుంటారు. అర్థమవుతుందా? ఇంట్లో పిల్లోడు ఉన్నాడు, పిల్ల ఉంది, ఎలా చూస్తారు? జాగ్రత్తగా చూస్తారు కదా. ఏదో ఒక వస్తువుకి ఇచ్చినటువంటి జాగ్రత్త పిల్లలకి ఇస్తారా? పిల్లలకి ఇచ్చే జాగ్రత్త వేరు, వస్తువుకి ఇచ్చే జాగ్రత్త వేరు. మన జీవితంలో
ఇప్పుడు పౌలు భక్తుడు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తా ఉన్నాడు. ఏం జాగ్రత్త చూసుకోవాలా? పడిపోకుండా. అంటే ఇది ప్రాముఖ్యమైందంటారా కాదంటారా? ప్రాముఖ్యమైందేనా? ప్రాముఖ్యమైందే. పడిపోకుండా ఏం చేయాలా? జాగ్రత్తగా పడిపోతారు. ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు, వారు పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పడిపోయిన వాడు పడిపోయినట్టుగా ఉంటే నీకు నాకు ఏమి లాభము లేదు. పడిపోయిన వారు మరలా ఏం చేశారు? నిలువబడ్డారు. ఇప్పుడు మనం పరీక్షించుకోవాలా, దేవుడి దగ్గర ఒప్పుకోవాలా. పడిపోయిన సంగతులు ఏమైనా ఉన్నాయా? అసలు ఎందుకు పడిపోతాం? మనము ఎందుకు పడిపోతాం? పడిపోవడం గల కారణాలు ఏంటి? అవి మన జీవితంలో ఉంటే దానిని తీసివేసుకుంటే మనం ఏం చేస్తాం? నిలబడి ఉంటాం. ఎందుకు పడిపోతాం కదా? తాను నిలుచున్నానని తలంచుకుని ప్రతివాడును పడకుండానట్లు జాగ్రత్తగా, ఆ మాట చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి. జాగ్రత్త అంట కదా, జాగ్రత్త. ప్రభువునందు ప్రేమింటి వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేనును మనము ఎప్పుడు పడిపోతా ఉన్నాం? ఏ విషయంలో పడిపోతా ఉన్నాం? నిలవబడిన వాడు ఎందుకు పడిపోతాడు? ఒకవేళ చూడగలిగితే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనం. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోను నగరమందు సంచరించుచుండగా రాజు బబులోనుని మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినదే కాదా అని తనలో తాను చూడండి ఈ వచనంలో ఎన్ని నాలుగు ఉన్నాయి? చూడండి, ఆ మాట చూడండి. 12 నెలలు గడిచిన వెంబట అతడు తన రాజధాని బబులోను నగరమందు సంచరించుచుండగా రాజు బబులోని ఈ మహావిశాల పట్టణము నా ఒకటి, రెండోది నా ప్రభావం, మూడోది నా రాజధాని, నాలుగవది నేను అది కూడా ఆయన సూచిస్తూ ఉంది. ఐదవది తనలో ఇవన్నీ ఎవరివి? ఇవన్నీ ఎవరి? అసలు ఇదంతా ఎవరిది? భూమి అంతా ఎవరిది? ఆయనదే కదా. భూమి మీద మనము యాత్రికులము, పరదేశం. కానీ నాది లేదా నేను అనేటువంటి సంగతులు ఉంటే మానవుడు పడిపోయేవాడిగా ఉంటాడు. ఏంటది? ఇదేం చూపిస్తూ ఉందంటే గర్వం చూపిస్తూ ఉంది. ఏం చూపిస్తూ ఉంది? మనుషులనే గర్వం కదా. అందుకే నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వం. ఇప్పుడు దీనికి గర్వం వచ్చింది. ఆ యొక్క అధికారాన్ని చూసేసరికి, ఆయన బలాన్ని చూసేసరికి, ఆయన అంతఃపురాన్ని చూసేసరికి ఆయనకి గర్వం వచ్చేసింది. ఇప్పుడు గర్వము ఏం చేసింది? నిలబడ్డాడు పడిపోయాడా? చూడండి, అదే అధ్యాయము 4వ అధ్యాయము 7వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడు దేవుడు మానవ రాజ్యపైన అధికారి అయ్యుండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించిననియు ఆ రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగ జరుగును. బెల్తెషాజరు నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప నా రాజ్యంలో ఏ జ్ఞానియు దాని భావం చెప్పనరుడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మనిది గనుక. చూడండి, 29వ వచనానికి 18వ వచనానికి తేడా ఎంత ఉందో చూడండి.
ఆ యొక్క భావము ఎవరు చెప్తారు? నీవే. ఇప్పుడు దానియేలుతో ఈ మాట బెల్తెషాజరు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం చూడగలిగితే ఇంత నిలవబడినటువంటి వ్యక్తి ఒక దినాన్ని ఏమైపోయాడు? పడిపోయాడు. తాను నిలుచున్నానని తలంచుకున్న ప్రతివాడును పడుకున్నట్లు జాగ్రత్తగా ఈ గర్వం ఏం చేసిందంటే ఆయన ఏం చేసింది? అంతఃపురంలో ఉండవలసిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంతఃపురంలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? గడ్డి మేయడానికి వెళ్ళిపోయాడు. పశువులతో ఏం చేశాడు? పరుండ బెట్టబడ్డాడు. ఇప్పుడు గర్వం ఏం చేసిందంటే పడగొట్టేటట్టుగా చేసింది. మన జీవితంలో గర్వం ఉందా? ఉంటే పడిపోయినట్టే. అది ఏ విషయమైనా అయి ఉండొచ్చు. అది ఏ విషయమైనా ఒక్కొక్క విషయానికి మనకు ఏమొస్తుంది? ఉదాహరణకు మనము భక్తిగా ఉన్నామనుకో, ఏమొస్తుంది మనకి? గర్వం వస్తుంది కదా. ఆ భక్తి ఎవరి ద్వారా కలిగింది అనేది మనకు మర్చిపోయి ఏం చేస్తాం? ఉదాహరణకు దావీదు దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత ఎంతో బంగారము, వెండి, ఇత్తడి, ఇంకా మ్రానులు ఇవన్నీ సమకూర్చాడు. సమకూర్చిన తర్వాత తిరిగి చూసి అంటాడు, అయ్యా దీనిని నీకు ఇవ్వడానికి నేను అంతటి వాడిని, నా జనులు. ఇప్పుడు ఆయనలో గర్వం ఉందా? ఇదంతా ఎవరిచ్చిందని చెప్తా ఉన్నాడు ఆయన. ఎవరిచ్చిందని చెప్తా ఉన్నాడు? నువ్వు ఇస్తే నీ స్వసంపాద్యంలో కొంత మేము ఉంచుకొని కొంత ఏం చేసాం? నీకు ఇచ్చాం. మరి బెల్తెషాజరుకి అట్లా ఉందా? బెల్తెషాజరుకి అట్లా ఉందా? పడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే గర్వం. పడిపోవడానికి ముఖ్య కారణం ఏంటి? దేన్ని బట్టి గర్వపడకూడదు. పడ్డావా ఏమవుతావు? పడిపోతావు. కొన్ని విషయాలు చిన్నటికి గర్వపడిపోతూ ఉంటాం. గర్వము మానవుణ్ణి పడిపోయేట్టుగా చేస్తుంది. గర్వము మానవుణ్ణి నష్టపోయేట్టుగా చేస్తుంది. ఇప్పుడు బెల్తెషాజరుకి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. దేన్ని చూసుకుని? ఆ బలాన్ని చూసుకుని, ఆ అధికారాన్ని చూసుకుని, ఆ అంతఃపురాన్ని చూసుకుని, ఆయన రాజ్యాన్ని చూసుకుని ఏమొచ్చింది? అబ్బా, వాళ్ళే ఏం చేశారు చూడండి. 4వ అధ్యాయము 33వ వచనం. 4వ అధ్యాయం 33వ వచనం. 4వ అధ్యాయం 33వ వచనం. ఆ గడిలోనే అలాగూ నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల్లో నుండి ఎవరైతే మా బలాధికారం అనుకున్నాడో వాళ్ళే ఏం చేశారు? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఇప్పుడు ఈ గర్వము బెల్తెషాజరును ఏం చేసింది? పడేసింది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా? ఎన్నో పర్యాయములు నేను అనుకున్నామనుకో పడిపోయినట్టే. ఈ రెండు మనకి ఏమవుతాయి? ఎక్కువ ఏమవుతాయి? కలిగి ఉంటాం. ఎక్కువ మనకు ఏం లేకపోయినా ఏమున్నా ఒకసారి మనకు ఉండేటువంటి అతిశయం, గర్వము, ఇది మనకు నష్టాన్ని అయితే అట్లాగే లేడు. చూడండి అదే అధ్యాయము, ఇది దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనం. నెబుకద్నెజరు నేను మళ్ళా మానవ బుద్ధి గలవాడినై నా కండ్లు ఆకాశము తట్టెత్తి చిరంజీవియు సర్వోన్నతులకు దేవునికి స్తోత్రమని చేసి ఘనపరిచి స్తుతించి ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము. దీంట్లో ఏం లేదు? దీంట్లో ఏం లేదు? నేను లేదు, నా లేదు, ఉందా? బెల్తెషాజరు నెబుకద్నెజరు క్షమించండి, ఇందాక నుంచి బెల్తెషాజరు అంటున్నాం కదా. నెబుకద్నెజరుకి ఇప్పుడు దీంట్లో ఏం లేదు? నా లేదు, నేను లేదు. ఏముంది? ఆయన. ఏముంది? ఆయన. నీ జీవితంలో ఆయన నువ్వు అలాగ అనగలిగితే నువ్వు నిలబడే ఉంటావు. నేనన్నావు అనుకో పడిపోతావు. ఏమంటావు? నేనంటే పడిపోతావు. నీకు మార్కులు బాగా వచ్చినాయి అనుకో,
ఆయన. నువ్వు ఆ, మంచి ఆరోగ్యంతో ఉన్నావు అనుకో, ఆయన. ఆయన కృపే, ఆయన దయే. లేదు, యాత్రా జీవితంలో నువ్వు గణపరచబడ్డావు, ఆయన. ఎవరి చేత గణపరచబడ్డావు? నీకై నువ్వు ఆయన ఇస్తేనా? మరి ఈ నెబుకద్నెజరు నెబుకద్నెజరు ఏమన్నాడు? నేను నా కదా, నా అంతఃపురం, నా బలాధికారం, నా రాజ్యం. ఇప్పుడు చూడండి, అదే నెబుకద్నెజరు మరలా ఏమంటా ఉన్నాడు? ఆయన. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఎలా ఉన్నాడు? నిలవబడ్డాడు. చూడండి, అదే చదవండి మళ్ళా. 36. ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగాను. నా మంత్రులను, నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయుటకు వచ్చిరి. నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువగా. ఇందులో ఎన్ని నాళ్ళు ఉన్నాయి? ఇందులో ఎన్ని నాళ్ళు ఉన్నాయి? ఉన్నాయి లేదా నాడలో? ఇందాక 4 ఉన్నాయి లేవా? ఇందాక 4 ఉన్నాయా? ఆయనకి ముందు 4 ఉన్నాయి లేవా? నా రాజ్యము, నా బలాధికారము, నా ఘనత, నా మహిమ, నా అంతఃపురం ఉన్నాయి లేదా? నేను ఉన్నాయి. ఇప్పుడు రెండవదిగా మళ్ళీ 4 వచ్చినాయా? చదవండి మరలా. ఆ సమయం ముందు ఉందన్నా. తర్వాత చదవండి. నా ఘనతయు, నా తేజస్సును. ఉందానా? చదవండి. ఉందానా? తర్వాత చదవండి. ఉందానా? తర్వాత చదవండి. నేను మరీ ఎక్కువగా. మరి నాకు తేడా ఏమైనా ఉందా? ఇందాక నా చూసావా? ఇందాక నేను చూసావా? అది పడిపోయింది, అది గర్వం. అదేంటది? ఈనాలో ఏముంది? ఆయన. చదవండి కిందకి. ఇలాగ నెబుకద్నెజరు నేను పరలోక రాజ్యం కార్యములంటి సత్యములను, ఆయన మార్గములు న్యాయములు ఉండవని. ఇప్పుడు ఆ నాలో ఏం లేదు? ఆ నాలో ఏం లేదు? గర్వం లేదు. ఇందాక నాలో ఉంది. ఇందాక నాలో. నీ జీవితంలో దేవుడికి తెలుసు నువ్వు ఏ నాతో ఉన్నావో. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు పరీక్షించుకోవాలి, విడిచిపెట్టాలి. ఏనా గర్వంతో ఉన్న నా అనుకో, నిన్ను అనపడానికి ఆయనకు అరసేకన పట్టదు. ఎంత? అరసేకనం. నన్ను నిన్ను అనపడానికి ఎంతసేపు పట్టదు? అరసేకనం. మనము ఎంత గర్వమో, ఈ గర్వంతో నువ్వు పడిపోయినట్టే. గర్వం ఉందా? తాను నిలుచున్నానని తలంచుకుని ప్రతివాడును పడుకున్నట్లు ఏం చేయాలా? అది వచ్చిందా? పడిపోతావు, అంతే. పడిపోతావు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా ఈ మాటలు. నెబుకద్నెజరు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఆయన. ఆయన మహిమ, ఆయన ద్వారా నాకు ఇవన్నీ వచ్చినాయి. చదవండి, కింద వచ్చినాం. ఆయనను స్తుతించుచు కొనియాడుచు. ఇందాక నాకు ఇంత తేడా ఉంది. ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఏం చేస్తా ఉన్నాను? గణపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ మహిమ అంతా ఎవరికి వెళ్ళింది? దేవునికి వెళ్ళింది. ఇప్పుడు ఎలా ఉన్నాడు? నిలబడి పడిపోయి ఉన్నాడా? నిలబడే ఉన్నాడు. నీకు గర్వం వచ్చిందనుకో ఏమవుతావు? పడిపోతావు. తాను నిలుచున్నా తలంచుకుని ప్రతివాడు నువ్వు పడుకున్నట్లు జాగ్రత్తగా. నువ్వు పడిపోకూడదు. దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు పడిపోకూడదని. అందుకని నువ్వు జాగ్రత్తగా చూసుకో. పడిపోయేటువంటి సంగతులు ఉన్నాయి. ఇప్పుడు ఒప్పుకో, విడిచిపెట్టు. గర్వము నెబుకద్నెజరు వదిలేశాడు, నువ్వు నేను వదిలేయాల. వదలకపోతే మనం ఇంకా పడిన స్థితిలో ఉంటాం. బుద్ధి రాదు మనకు. మరలా ఆ ఘనత రాదు నీకు. ఇది దేవుడిచ్చిన ఘనత. ఇది మనిషి తెచ్చుకున్న ఘనత కాదు. ఇది నీ జీవితంలో కొన్ని ఘనతలు మనమే తెచ్చుకుంటాం. లేనిపోని చెప్పుకుని ఏం చేస్తాం? మన ఘనతలు అవి ఉంటాయా? ఉండవా? ఉండవు. ప్రభునందు ప్రేమింటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాట, తాను నిలుచున్నానని తలంచుకుని ప్రతి వాడును పడుకున్నట్లు ఏం చేయాలా? ఇది మొదటిది. రెండవది చూడండి, లోకాసువార్త 22వ అధ్యాయం. లోకాసువార్త 22వ అధ్యాయం 33వ వచనం.
ఉమ్, 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 చాలు. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఎవరైనా? పేతురు. ఈ పేతురు ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఎలా ఉన్నాడు? నిలబడే ఉన్నాడు. ఇదే పేతురు మనం చూస్తే 22 అధ్యాయము 22 అధ్యాయము చూడండి. ఎంత 58 చదువు. ఆ, ఆ, ఉమ్, ఉమ్. పోయి నేను ఇప్పుడు ఇందాకేమన్నాడు? ఇందాకేమన్నాడు? మరణమైనా కానీ నేనేం చేయను, నేను విడిచిపెట్టాను. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? నేను కాను. ఇప్పుడు పడిపోయి నిలబడ్డా. పడిపోవడానికి కారణం ఏంటి? మొదటిదేంటి? మొదటిదేంటి? గర్వం. రెండోది ఏంటి? పడిపోవడానికి కారణం ఏంటి? రెండోది భయం. రెండోది ఏంటి? భయం. ఇప్పుడు భయపడ్డాడు. వాళ్ళందరినీ చూసేసరికి, లేకపోతే అక్కడ జరిగే సంగతులను చూసేసరికి పేతురికి ఏమొచ్చింది? భయం వస్తే మానవుడు ఏం చేస్తాడు? అందుకే దేవుడు అన్నాడు, భయపడకము, నేను నీ దేవునైనా అని చెప్పి ఎన్నిసార్లు చెప్పాడు? 366 సార్లు చెప్పాడు బైబిల్లో. ఎన్నిసార్లు? ప్రతిరోజు ఆయన చెప్తా ఉన్నాడు భయపడొద్దని. కానీ మనం ఏం చేస్తాం? ఏం చేస్తాం? భయంలో ఏమవుతాం? పడిపోతాం. ఎదుగుతా ఉన్నావా? భయంలో పడిపోతాం. మీకు ఒక కథ, కథ అది. కానీ అదేమైందంటే కొన్ని సత్యాన్ని నేర్పుద్ది. ఒక క్రిస్మస్ దినాలలో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయంట. క్రిస్మస్ దినాలలో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మీటింగ్స్ జరుగుతూ ఉంటే క్రిస్మస్ దినాల్లో అందరూ మీటింగ్స్ పెట్టుకుంటారు కదా. క్రిస్మస్ దినాల్లో ఇప్పుడు చోట మీటింగ్ జరుగుతూ ఉంటే మళ్ళా సండే స్కూల్ పిల్లలు, యూత్ వారు ఏం చేస్తూ ఉన్నారంటే క్రిస్మస్కి నాటకాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? నాటకాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాంట్లో సాతాను వేషం ఉందంట. వాడికి ఆ డైలాగులు అని చెప్తా ఉన్నారంట. మీటింగ్లో పాస్టర్ గారు ఏం చేస్తూ ఉన్నాడంటే సాతాను గాడి గురించి బోధిస్తూ ఉన్నాడంట. ఏం చేస్తూ ఉన్నాడు? సాతాను గాడి బోధించి అన్నాడంట ఆయన, మనం వాడి పక్షంగా ఉండకూడదు. ఎవరి పక్షంగా ఉండాలా? దేవుడి పక్షంగా ఉండాలా. వాడి పక్షంగా ఉంటే మన దగ్గర ఏం రాడు. కానీ దేవుని పక్షంగా ఉంటే మనల్ని శోధించడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఏం చేస్తాడు? వాడు మనల్ని దగ్గరికి వస్తాడు. కాబట్టి వాడు వచ్చినప్పుడు ఎలా ఉండాలా? ధైర్యంగా ఉండాలి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి అని ఏం చేస్తూ ఉన్నాడంటే పాస్టర్ గారు బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉంటే ఈ బోధ జరుగుతూ ఉంది. బోధ వచ్చిన వాళ్ళందరూ వింటూ ఉన్నారు ఆసక్తిగా. ఇంతలోకి ఈ సాతాను వేషం వేసినోడు బయటకు వచ్చాడంట. బయటకు వచ్చి మీటింగ్ ఎంతవరకు వచ్చింది అని చెప్పి చూస్తాకి గుమ్మాలకు వచ్చాడు. మీటింగ్ ఎంతవరకు వచ్చిందని చూడటానికి ఏమొచ్చాడు? గుమ్మాలకు వచ్చాడు. పాస్టర్ గారు అప్పుడు దాకా సాతాను అని బోధిస్తూ ఉన్నాడు కదా. ఆయన కొన్నాడంట, మనం ఎంత ఘంటాబద్ధంగా వీడి గురించి చెప్పేస్తూ ఉన్నాం. కాబట్టి వీడు ఏం చేశాడు? వచ్చేసాడు అని చెప్పి ఆయన గవ్వ స్టేజ్ దిగి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన చేశాడు? ఆయన వెళ్ళిపోతాడని వెనక్కి చూస్తే అందరూ ఏం చేశారంటే అపవాది లేదా సాతాను వేషం ఉన్నటువంటి ఆయన చూసి ఏ తలుపు సందు నుంచి, ఏ ద్వారం నుంచి ఆ ద్వారం నుంచి ఏం చేశారు? వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇది ఒక ముసలమ్మ ఉందంట. ఒక ముసలమ్మ ఉంటే ఆవిడ అలాగే కూర్చుందంట. అలా కూర్చుంటే ఈయన అనుకున్నాడంట, అందరూ పారిపోయేటి, ఈవిడ ఒక్కతే ఉందేంటి అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్తా ఉన్నాడంట. ఎవరు? ఈ సాతాను వేషంలో ఉన్నటువంటి ఆ కుర్రాడు వెళ్తూ ఉంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఆవిడ అంటుందంట, బాబు అందరూ వెళ్ళిపోయారు కానీ నేను ఈ పక్షంలో నేను ఏం చేయకంటుందంట. ఏమంటుంది?
అందరూ వెళ్ళిపోయారు కానీ నేను నీ పక్షమే, నన్నేమి చెయ్యి. ఎరగండి, భయం ఏం చేస్తుందంటే కొన్నిసార్లు మనిషిని ఏం చేస్తుంది, పడేస్తుంది కదా. ఈ పేతురే భయపడే కదా మునిగిపోయాడు. ఈ పేతురు ఎందుకు మునిగిపోయాడు? గాలి నుంచి వచ్చి భయపడి మునిగిపోసాగాడు. భయము ఏం చేయకూడదు, నీ జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే నిన్ను భయపెట్టాలని అనేకమైనటువంటి కార్యములను నీ జీవితంలోనికి వాడు ఏం చేస్తాడు, అనుమతించేట్టుగా చేస్తాడు. నువ్వేం చేయకూడదు. ఒకవేళ భయపడతా ఉంటే ఆయన అడుగు, ప్రభా పలానా విషయంలో భయం ఉంది, దీని నుంచి నేను ఏం చేయాలి, దీనిలో ఈ భయం బట్టి నేను ఏం చేస్తూ ఉన్నాను, పడిపోతూ ఉన్నాను. భయం నుంచి ఆయన ఏం చేస్తాడు, నువ్వు అడగాల, నువ్వు చెప్పాలా, నువ్వు దేవుని అడగాల. మనము తాను నిలిచున్నాను తలంచుకు ప్రతివాడును పడిపోకున్నట్లు ఏం చేయాలా, జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, పడిపోవడానికి కారణం ఏంటి, భయం. మూడవది చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం 22 అధ్యాయం. సంఖ్యాకాండం 22 అధ్యాయం 18వ వచనం. 22:18. అందుకు బిలాము, బాలాకు తన ఇంటిని వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పనైనను గొప్ప పనైనను చేయుటకు నేను నా దేవుడిని యెహోవాను, నోటి మాట ఇప్పుడు ఎంత ఇంటెడు వెండి ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ఇప్పుడు నిలబడ్డాడు పడిపోయాడా అమ్మా, నిలబడ్డాడు పడిపోయాడా. ఇంటిని వెండి బంగారాలు ఇచ్చినా నేనేం చేయను, యెహోవా నోటి మాట ఏం చేయను, మేలు. నిలబడ్డాడు పడిపోయాడా, నిలబడే ఉన్నాడు. మళ్ళీ ఏం చేశాడు ఆయన చూడండి, అది అధ్యాయము 21 వచనం. 21. ఉదయమున బిలాము లేచి తన గాడిద గంత కట్టి ఎందుకు వెళ్ళాడు, పడిపోయి నిలబడ్డా చెప్పాలా. ఇందాక ఏం చేశాడు, నిలబడ్డా. ఇప్పుడు ఏం చేశాడు, ఎందుకు పడిపోయాడు, ఎందుకు పడిపోయాడంటే ఆయన ఆశపడ్డాడు. దేని మీద, సోది సొమ్ము మీద. ఆయన ఏం చేశాడు, ఆశ మనల్ని ఏం చేస్తుంది, ఎన్నో పర్యాయములు పడిపోయేట్టు చేస్తుంది. మనం నిలబడే ఉంటాము, అయితే ఆశ ఏం చేస్తుంది, పడిపోయేట్టు చేస్తుంది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ఆశ నేనేం చేస్తుంది అంటే, మంచి ఆశ ఉన్నాయి, అది వేరే విషయం. అయితే ఇది ఆశ, ఇది చెడ్డ ఆశ. బాలాకు అధికారులతో కూడా బిలాము ఏం చేశాడు, వెళ్ళాడు. ఎందుకు నష్టం వచ్చిందా లేదా, వచ్చింది. నువ్వు పడిపోతావు, నేను కూడా పడిపోతాం. అది పడిపోకుండా నువ్వేం చేయాలా, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి కారణం అంటే మన జీవితంలో అనేక పర్యాయములు ఆశ మనల్ని ఏం చేస్తూ ఉంటుంది, పడిపోయేట్టుగా చేస్తూ ఉంటుంది. ఈ ఆశను మనం జయించకపోతే అది నేనేం చేస్తుంది, లొంగ తీసుకుంటుంది, అది నేను నష్టపరుస్తుంది. అంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరిపోయేట్టుగా అది ఏం చేస్తుంది. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకో. మొదటిది గర్వము, రెండవది భయము, మూడవది ఆశ, నాలుగవది చూచి మనం ఒప్పుకోలు ప్రార్థనకు వెళ్తాం. నాలుగవది సంఖ్యాకాండం 12వ అధ్యాయం. మాట వచ్చిన మోషే కూషు దేశంలో పెళ్లి చేసుకుంటే కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మిరియాము అహరోనులు ఉన్నారు. మిరియాము అహరోనులు ఎవరికి సాయపడ్డారు, మోషేకి సాయపడినంతసేపు ఎలా ఉన్నారు, నిలబడే ఉన్నాడు. ఎప్పుడైతే మోషే మీద తిరుగుబాటు చేశారో ఇప్పుడు ఎలా ఉన్నారు. ఎందుకంటే ఆ మాట ఎవరన్నారు, దేవుడు అన్నాడు. ఆ మాట ఎవరన్నాడు,
అందుకే ఆయనకి చూడండి ఎంత చక్కగా చెప్పాడో. ఆ, 3వ వచనం, 3. యెహోవా మాట వినును, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి. ఇప్పుడు ఇంత సాత్వికుడైన వారి మీద ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ప్రభునందు ప్రేమింటి వారులారా, పడిపోయారు. ఏం కోరారు? ఏం కోరారు? ఘనత కోరారు. ఏం కోరారు? ఘనత. ఇది మన జీవితంలో అనేక పర్యాయములు మనం ఏం చేస్తామంటే ఘనత కోరుతాం. అది రాలేదనుకో ఏమవుతాం? ఏమవుతాం? పడిపోతాం. ఒక సహోదరి మందిరానికి రావట్లేదంట. మందిరానికి రాకపోతే ఆమె ఎంతో చక్కగా వచ్చేది, ఎంతో ఆ, దేవుని పనుల్లో పాలు పొందేది. అయితే ఎందుకు రావట్లే? ఒక వారం చూశాడు సేవకుడు, 2వ వారం చూసి 3వ వారము వెళ్ళాడు. వెళ్తే ఏంటి అక్క ఏంటి రావట్లేదు అంటే ఆమె అందంట, మీరు చేసిన పని ఏమైనా బాగుందా? మీరు చేసిన పని ఏమైనా బాగుంది? ఏంటమ్మా ఏం చేశానంటే ఆమె అందంట, మందిరం కడదామన్నారు, కట్టడానికి ప్రార్థన చేయమన్నారు. ఎవరైనా ఏం చేయాలా? సహకరించేవాళ్ళు కూడా సహకరించమని చెప్పారు. నేను ఎన్ని డబ్బులు ఇచ్చాను? అసలు వాస్తవంగా అందరికంటే ఎక్కువ ఇచ్చింది ఎవరు? నేనే కదా. ఒక్క మాటైనా సమాజంలో చెప్పావా నా గురించి నువ్వు? పలానా అక్క నేను డబ్బులు ఇచ్చిందని ఒక్క 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 ఘనత మాట ఏం చెప్పావా? అందుకనే ఏం చేయట్లేదు, ఏం కోరుకుంది? ఇప్పుడు ఎక్కడ లేదు ఘనత. ఆ ఘనత ఏం చేసింది? దేవుని సన్నిధిని దూరం చేసి ఆయన కనపరచాలి. ఆయన నిన్ను దేవుడు కనపరచాలి, మానవులు కాదు. లేకపోతే నువ్వు ఘనత తెచ్చుకోవడము కాదు. ఇప్పుడు మరలా మోషే మిరియాము అహరోనులు మరలా దేవుని సన్నిధిలో గోజాడారు. కొంతకాలము అక్కడే ఉన్నారు. మరలా మిరియాము బాగా అయింది. ఇప్పుడు మరలా ఏమవుతా ఉంది? యాత్ర. పడిపోతావు అంటే పడిపోమని కాదు, ఇది ఇవాళ లక్షలు ఉంటే పడిపోతావు. ఇప్పుడు పడిపోయినప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే ఇవన్నీ ఇలా కనపడినప్పుడు దీన్ని ఏం చేయాలి? నువ్వేం చేయాలా? ఒప్పుకుని విడిచిపెట్ట. ప్రభా గర్వం ఉంది ప్రభా, నాలో పడిపోయాను. భయం ఉంది ప్రభా, పడిపోయాను. ఆశ ఉంది ప్రభువా, పడిపోయాను. ఘనత కోసం ప్రాకులాడుతూ ఉన్నాను ప్రభువా, ఏమయ్యాను? పడిపోయాను. ఎదుగుతూ ఉన్నావా? ఇవన్నీ నిన్ను ఏం చేస్తాయి? పడేస్తాయి. కాబట్టి నువ్వేం చేయాలా? జాగ్రత్తగా చూసుకోవాలా, పడిపోకుండా చూసుకోవాలా. ఏం చేయాలా? పడిపోకుండా. కాబట్టి ఆ రీతిగా తాను నిలుచున్నానని తలంచుకుని ప్రతివాడు నువ్వు పడకున్నట్టు జాగ్రత్తగా ఈ 4 సంగతులు ఒకసారి పరీక్షించుకో. ఒకవేళ ఉన్నాయేమో, పడిపోయావేమో ఆయన అడుగు. ఆయన మరలా సమకూర్చాడు. పేతురును సమకూర్చాడు, నెబుకద్నెజరును సమకూర్చాడు, అహరోను మిరియాములను సమకూర్చాడు. నిన్ను కూడా సమకూరుస్తాడు నువ్వు ఒప్పుకుంటే, విడిచిపెడితే. నువ్వు పడిపోకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే ఓ దినాన దేవుని దగ్గర బహుమానము, అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును. ప్రార్థన చేసుకుంటాం. ఒప్పుకోలు ప్రార్థన. ఏదైతే విన్నామో ఆ వాక్యాన్ని అనుసరించి ఒప్పుకోలు ప్రార్థన చేయండి. ఎక్కడ పడిపోయావో పరీక్షించుకోవాలా. ఒకవేళ ఉంటే ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా, యాత్ర జీవితం ముందుకు సాగాలి. ఆ రీతిగా దేవుడు మనకు సహాయము చేయనుగా. ప్రార్థన చేయండి. పాట సంఖ్య 575. 575. పాత పుస్తకాలంటే 564. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము, శిరములెత్తి
ఎత్తి స్వామినికై చూచుచుంటిమే. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. పాప శాపములందు మేము పడి చెడి ఉండగా. పాప శాపములందు మేము పడి చెడి ఉండగా. దేవమాదు దరికి చేరి లేవనెత్తితివి. దేవమాదు దరికి చేరి లేవనెత్తితివి. ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులనర్పింతుము. ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులనర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము. శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. దినదినము నిన్ను శోధించి దుఃఖ పెట్టితిమి. దినదినము నిన్ను శోధించి దుఃఖ పెట్టితిమి. కేవలము శరీరులమని కనికరించితివి. కేవలము శరీరులమని ఇవి క్షమించి మమ్ము ఇగితివి. స్తుతులనర్పింతుము. క్షమించి మమ్ము కడిగితివి. స్తుతులనర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము. శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. మనసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. నింద వేదన శ్రమలు బహు నిట్టూర్పులాయందు. నింద వేదన శ్రమలు బహు నిట్టూర్పులాయందు. విసుగకుండ సేవ చేయ నొసగు నోర్పును. విసుగకుండ సేవ చేయ నొసగు నోర్పును. నింపుని శుద్ధాత్మతోను స్తుతులనర్పింతుము.
పరిశుద్ధాత్మతోను స్తుతుల నర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. సూర్య చంద్ర తారలందు ఎంత సూచనలు. సూర్య చంద్ర తారలందు ఎంత సూచనలు. జరుగ జనులు ధైర్యము చెడి కూలి చూచెదరు. జరుగ జనులు ధైర్యము చెడి కూలి చూచెదరు. అయితే నీకై చూచు మేము బలము నొందేదాము. అయితే నీకై చూచు మేము బలము నొందేదాము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. సమాజముగా కూర్చినీదు యందు. సమాజముగా కూర్చినీదు సన్నిధి యందు. ప్రార్థన సహవాసములలో స్థిరుల చేయుము. ప్రార్థన సహవాసములలో స్థిరుల చేయుము. తేరి చూస్తూ నీరాకడకై స్తుతుల నర్పింతుము. తేరి చూస్తూ నీరాకడకై స్తుతుల నర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా. శత్రుటురుల త్రుంచివేసి జీవమెచ్చితివి. శత్రుటురుల త్రుంచివేసి జీవమెచ్చితివి.
ఆహా ఏమర్పింతుము నీ ఉపకారములకై. ఆహా ఏమర్పింతుము నీ ఉపకారములకై. చేతబట్టి రక్షణ పాత్ర స్తుతుల నర్పింతుము. చేతబట్టి రక్షణ పాత్ర స్తుతుల నర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా. గ్రత బ్రతుకులో వాత్సల్యమున గాచీక్షితిల్. గత బ్రతుకులో వాత్సల్యమున గాచీక్షితిల్. నడిపే నవ్య వత్సరముకై కృపాక్షేమములతో. నడిపే నవ్య వత్సరముకై కృపాక్షేమములతో. సత్యుడా సిల్వ శక్తినొసగు సాగముందుకు. సత్యుడా సిల్వ శక్తినొసగు సాగముందుకు. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శిరములెత్తి స్వామినికై చూచుచుంటిని. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రార్థన కొరకై అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడినై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడినై ఉండి. చాలు, ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 125వ పేజీ. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడును. అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడినై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడినై ఉండి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటా. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రజల్ని ఇంటికి తెచ్చారు, మీకు వందనములు. వారు ఈ యొక్క ఉదయకాల సమయంలో పాటల ద్వారా ఈ నామాన్ని కీర్తించారు.
ఒప్పుకోలు వర్తమానం విన్నారు, ఒప్పుకోలు చేయగలిగారు, మీ కొందనములు ఏదైతే చేశారో దాంట్లో వారు నిలబట్టుకొరకై మీరే మీ సహాయం దయచేస్తున్నారు. ఈ సమయంలో ప్రార్థన కొరకై చదువుకునే లేఖన భాగం కొరకై నీ కొందనములు. ఈ లేఖన భాగం నందు ఏ సత్యం అయితే మేము ఎరగవలసిన వారు ఉన్నామో దాని ఎరుగుడి కొరకే సహాయపడుతున్నాను. నీ యొక్క కృపగల హస్తానికి మీ చేతులకు అప్పగించుకుంటా ఉన్నాం. మీరే సహాయపడుతున్నాను. సమయోచితమైన మాట చిత్రమైన వెండి పొలలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిదని మీరు సెలవు ఇచ్చావు. అటువంటి సమయోచితమైన మాటలు నీ ప్రజల కొరకే వింపింపజేస్తున్నాను. కాని మాట ఇది నా పెద్దలు దాటి రాకుండా సహాయపడుతున్నాను. ప్రభా నీ వైపు చూస్తూ ముందుకు సాగుడు సహాయపడుతున్నామని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదులను, అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడున్న ప్రకారము దేవుణ్ణి గూర్చి ప్రభునందు ప్రేమంటూ పౌలు చెప్తున్నటువంటి మాట ఇది. దేవుని గూర్చినటువంటి ఆసక్తి ఎవరు కలిగి ఉన్నాడు? పౌలు కలిగి ఉన్నాడు. ప్రభునందు ప్రేమంటూ వారులారా, ఈ ఆసక్తి అనే పదాన్ని కనుక మనము ధ్యానించగలిగితే మనము కూడా ఆసక్తి కలిగిన వారమే. కానీ ఏ విషయాల్లో? పౌలు చెప్పినట్టుగా దేవుని యందు లేదా దేవుని కార్యముల యందు మనం ఆసక్తి కలిగిన వారమా? కాదు. మన యొక్క భౌతికమైన జీవితము చక్కగా ఉండేటి కొరకై మనము అనేక పర్యాయములు ఆసక్తి కలిగి ఏం చేస్తూ ఉన్నాం? అన్నిటినీ సమకూర్చుకుంటా ఉన్నాం. చూడండి, పౌలు యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే ఆయన దేవుని గూర్చినటువంటి ఆసక్తి ఏం చేశాడు? కలిగి ఉన్నాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా ప్రార్థించక పూర్వము, ప్రభువా నీ విషయమై నేనేం కలిగి ఉండాలా? ఆసక్తి. ఆసక్తి ఏం చేస్తుంది? నిన్ను ఆయన ఇంకా దగ్గరగా నిన్ను ఉంచుద్ది. ఆసక్తి లేదనుకోండి, నిరాసక్తితో ఉన్నాం అనుకోండి, ఏం చేయము? ఈ స్థలానికి రానే రాం. మన జీవితంలో మనము దేని కొరకే ప్రార్థించాల? పౌలు దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి లేదా దేవుని గూర్చిన ఆసక్తి. చూడండి, మనం ఏ విషయమే ఆసక్తి కలిగి ఉండాలా? 4 సంగతులు మనం చూచి ప్రార్థనకు వెళ్తాం. ఏ విషయంలో ఆసక్తి ఉంటే మనకు మేలు? చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 13వ వచనం. 25:13. అమ్మా, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము. ఫినెహాసు గురించి వ్రాయబడినటువంటి మాటలు ఇవి. ఇప్పుడు ఫినెహాసు కూడా ఆసక్తి ఉంది. ఫినెహాసు కూడా ఏ ఆసక్తి ఆయన కలిగి ఉన్నాడంటే దేవుని విషయమందు ఏం కలిగి ఉన్నాడు? ఆయన ఆసక్తి. ప్రభునందు ప్రేమింటి వారులారా, అనేక పర్యాయములు మనము దేవుని విషయమై ఎంత ఆసక్తి కలిగిన వారికి ఉన్నాం. ఆసక్తి నీ జీవితంలో నువ్వు కలిగి లేకపోతే ఈ దినము ప్రార్థించకపోవడము, ప్రభువా నీ విషయముల యందు నాకేం కావాలా? ఆసక్తి కావాలి. ఉదాహరణకు ఆసక్తి అనేది కనుక నీవు కనుక కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడు నీ కొరకై ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఈ సాక్ష్యము ఎవరు చెప్పారు? 12వ వచనం చదవండి. 12వ వచనం. కాబట్టి నీవు అతనితో ఇట్లనేమో, అతనితో నేను నా సమాధాన నిబంధన ఎందుకు చేస్తా ఉన్నాడు? సమాధాన నిబంధన ఎందుకు చేస్తా ఉన్నాడు? ఎంతమంది లేరు? ఉన్నారా లేరా? ఫినెహాసు కాలంలో ఫినెహాసు ఒక్కడే ఉన్నాడా?
ఎంతో. కానీ అందరికీ లేనటువంటి ఆసక్తి ఎవరికి ఉంది? ఫినెహాసుకు ఉంది. దేవుని విషయమై ఆయన ఏం కలిగి ఉన్నాడు? ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రభునందు ప్రేమింటి వారులారా, నీవు నేను దేవుని సన్నిధికి వచ్చాము, ప్రార్థించబోతా ఉన్నాము. దేని కొరకే ప్రార్థన చేస్తావు? దేని కొరకు ప్రార్థన చేస్తావు? మీకు గత కొన్ని దినాల నుండి ఆ మాట చెప్తా ఉన్నాను. ఏది లేదో దాని కొరకు ఏం చేస్తాం? ప్రార్థన. అంతేనా? ఉన్నదాని కొరకు ప్రార్థన చేసేవాడు ఎవరైనా ఉన్నారా? ఉన్నదాని కొరకు ఎవరు చేయరు. ఏది కొదువుగా ఉందో, ఏది లేమిగా ఉందో దాని కొరకు ఏం చేస్తాం? ఉదాహరణకు కానా పెండ్లి విందులో యేసు ప్రభు వారు ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడ్డారు. పిలువబడిన తర్వాత ఇప్పుడు ద్రాక్షరసము ఆ యూదుల మర్యాద చొప్పున ఏం చేస్తూ ఉన్నారు? ద్రాక్షరసం పోస్తూ ఉన్నారు. ద్రాక్షరసం ఉన్నంతసేపు యేసు తల్లి ఆయన దగ్గరికి వచ్చిందా? రాలేదా? రాలే. ఎప్పుడైతే అక్కడ ద్రాక్షరసం అయిపోయిందో అప్పుడు యేసు ప్రభు తల్లి ఆయన దగ్గరకు వచ్చినట్టుగా మనము చూస్తాం. ఎప్పుడు లేవు కలిగి ఉన్నామో అప్పుడు ఆయన దగ్గరికి ఏం చేస్తాం? మనకి ఏమి లేదు, ఆయన విషయమై ఆసక్తి లేదు. ఉందా? లేదు. ఇంకా ఎన్నో ఆసక్తులు ఉన్నాయి కదా. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే పక్కింటి ఆవిడ ఏదైనా కొనుక్కుందనుకోండి, ఏ మిషను, ఏ వాషింగ్ మిషను, ఏ ఫ్రిడ్జో, ఇప్పుడు దాని డీటెయిల్స్ అన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? ఉండవా? ఎందుకు? మళ్ళీ ఇంటి ఆయన వచ్చిన తర్వాత అదిగో పక్క వదినో అక్కో చెల్లో ఇలా కొనుక్కున్నది, పలానా కొట్లో కొందంట, ఇంత రేట్ అంట, అన్ని డబ్బులు కట్టగలదంట. ముందే ఎన్ని కట్టాలా? 2 వాయిదాలు కడితే చాలంట, ఇచ్చేస్తారంట. తర్వాత ఏం జాయిగా కట్టుకోవచ్చు అంట. ఇదంతా దేని బట్టి వచ్చింది? నీకు వచ్చిందా లేదా? వచ్చిందా? దేవుని విషయం ఆసక్తి ఉందా? ఆది కాండం తర్వాత ఏముందంటే చెప్పగలరా? ఫ్రిడ్జ్ ఎక్కడ కొన్నారో, ఎన్ని డబ్బులు పెట్టి కొన్నారో, ఎంత కడితే ఇచ్చారో అంటే మీకు అర్థమవడానికి చెప్తా ఉన్నాను అంతే. ఆసక్తి ఏం చేసింది? అన్ని విషయాలను సేకరించలేదా? సేకరించింది కదా. నీకే కాదు, పిల్లలకు కూడా ఉంటుంది. ఆడు స్కూల్కి వెళ్తాడు, పుట్టినరోజు నాడు ఎవడో డ్రెస్ వేసుకొచ్చో, చెప్పులు వేసుకొచ్చో, లేకపోతే ఇంకేదో తెస్తాడు. అది ఎవరికి ఉండదు ఆసక్తి? నువ్వు చూస్తావా? చూడవా? నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా, నువ్వు చూడవు. ఆడు చూస్తాడు. ఆడు చూసి ఇప్పుడు ఆడు పుట్టినరోజుకి ఏమంటాడు? నువ్వు పలానది కొను. ఎక్కడి నుంచి తెచ్చింది ఆడికి? నువ్వు పలానది కొను. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మోడలు? ఆసక్తిని బట్టే కదా. అవునా కదా? ఆడు చిన్నవాడు, ఆడికి ఏం తెలియదు అనుకుంటావు నువ్వు. చిన్నపిల్లవాడు అండి ఏం తెలిసాడు అంటావు. మరి షర్టు కొనమన్నవాడు, ప్యాంటు కొనమన్నవాడు, చెప్పులు కొనమన్నవాడికి, ఇంకా వాచ్లు కొనమన్నవాడికి తెలీదా? తెలీదా? ఆసక్తి దేవుని విషయమే లేదు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా? నువ్వు ప్రార్థన చేయకపోవడం, ప్రభువా నీ విషయమే నేను ఆసక్తి కలిగి ఉన్నట్టుగా నన్ను సిద్ధపరచు. ఫినెహాసు దేవుని కార్యములందు ఏం కలిగి ఉన్నాడు? ఆసక్తి కలిగి ఉన్నాడు. మన జీవితంలో ఆయన కార్యములందు ఆసక్తి ఆయన కార్యములను ఆసక్తి ఉంటే ఎంత మంచిగా కదా, ఎంత మంచిగా. కొంతమందికి ఆసక్తి ఉంటుంది. మొన్న మీటింగ్స్కి వెళ్ళాం. ఒక ఆయన కనపడి ఆయన చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు పలానా సంవత్సరంలో మా మధ్యకి వాక్యం చెప్పడానికి వచ్చారండి. మళ్ళీ ఇప్పుడే వచ్చారు. ఆ రోజు చెప్పిన వాక్యము నాకు ఇంకా ఏముంది గుర్తుందండి. నాకు భలేగా ఆశ్చర్యం వేసింది. ఈ వారం చెప్పింది మళ్ళీ వారానికి ఏం చేయదు గుర్తుండి. ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. చాలా సంవత్సరాలు అయిపోయిందంట. ఆయన మళ్ళీ ఇప్పుడే వచ్చాడంట. అప్పుడు వచ్చాడంటే మళ్ళీ ఇప్పుడు వచ్చాడంట. ఆయన కలిసి ఆయన మాట్లాడుతూ ఉన్నాను ఆయనతోటి. కొంతమంది సేవకులు ఆయన దగ్గర కూర్చున్నాం. అందులో ఒక ఆయన వచ్చాడు, విశ్వాసే, ప్రజలాడుకున్నారు. బాగానే ఉంది అంతా. అయ్యా మీరు వచ్చి చాలా కాలం అయిపోయింది మా దగ్గరికి, ఇన్ని సంవత్సరాలకు మరలా వచ్చారు. మీరు పలానప్పుడు వచ్చారు, పలానా వర్తమానం చెప్పారు. ఆ వర్తమానం నాకు ఇంకా మనకేం గుర్తుంటుంది చెప్పాలి? ఆవిడ వేసుకొచ్చిన చీర గుర్తుంటుంది, లేకపోతే వాళ్ళు పెట్టిన భోజనం గుర్తుంటుంది,
లేకపోతే ఇంకా వేరే వేరేటువంటి సంగతులు, అంటే అవి మంచివి కాదని కాదు కానీ, అంటే ప్రాముఖ్యంగా దేని కొరకు ఆ? ఆసక్తి అనేది ఆ కార్యం విషయమై ఏం చేయాలా, ఉండాలా ఈ జీవితంలో. ఇది మొదటిది. రెండోది చూడండి, నెహమ్యా గ్రంథం 3వ అధ్యాయం. నెహమ్యా గ్రంథము 3వ అధ్యాయం. నెహమ్యా గ్రంథం 3వ అధ్యాయం 20 వచనం. నెహమ్యా గ్రంథం 3:20. అతనిని ఆనుకొని ఆ గోడ మలుపులుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారం వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో ప్రభునందు ప్రేమింటి వారులారా, బారూకు కనబడతా ఉన్నాడు. ఎవరైనా బారూకు ఎవరు? బారూకు. ఏం ఆసక్తి ఉంది బారూక్కి? ఏం ఆసక్తి? బాగు చేసే ఆసక్తి. ఏం చేశాడంటే ఆయన ఆసక్తి ఏం చేశాడు? బాగు చేశాడు. ఇప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో బాగు చేయడానికి ఆసక్తి ఉండాలి. ఎంతమంది చెడిపోయిన వారు ఉన్నారు, ఎంతమంది విశ్వాసం నుంచి తొలగిపోయిన వారు ఉన్నారు, ఎంతమంది దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వారు ఉన్నారు. వారు నువ్వేం చేయాలా? బాగు చేయాలా. ఏం చేయాలా? ఆ బాగు ఎలా చేశాడు ఆయన? ఎంతమంది చేశారు. అయితే ఆ మాట గురించి రాయబడింది, బారూకు ఆసక్తితో బాగు చేశాను. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, బాగు చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలా. ఏం ఆసక్తి కలిగి ఉండాలా? బాగు చేయడానికి ఆసక్తి. చెడిపోతాడు కాదు. ఏ సమయం దొరుకుద్దా, ఒక పొల్లేద్దాం అనే ఆసక్తి కాదు. అంటే ఇక్కడ లేరుగా అలాంటి వారు, లోకంలో అట్లాంటి వారు ఎంతోమంది ఉన్నారు. అలా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే బాగు చేయటం కొరకు. ఎలాగా? ఎవరినైనా బాగు చేయటమే. నీ జీవితంలో ఆసక్తి దేని కొరకు అంటే బాగు చేయడానికి కొరకు ఆసక్తి ఉండాలి. ప్రభా, పలానా వ్యక్తి నశించిపోతా ఉన్నాడు నాయన, ఆయన నువ్వేం చేయాలా? బాగు చేయాలి. ఎంతమంది లేరు? యోహాను ఎంతమందిని బాగు చేశాడు? ఆయన అంటాడు, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. పిలుపు ఐతోపీడైన కందాకేటుడు అక్కడ మంత్రి అయినటువంటి ఆయన్ను ఏం చేశాడు? ఆయన బాగు చేశాడా? ఎంత ఆసక్తి! పరిగెత్తాడంట. పరిగెత్తి ఏమన్నాడు? నువ్వు చదువుచున్నది గ్రహిస్తా ఉన్నావా? మన ఆసక్తి దేని కొరకు? బాగు చేయటం కొరకు. దేని కొరకు? బాగు చేసే ఆసక్తి కలిగి ఉండు కదా. కాని ఆసక్తులు కాదు. గ్యాజీ ఆసక్తి కలిగి పరిగెడతా ఉన్నాడు. పిలుపు పరిగెడతానికి గ్యాజీ పరిగెడతానికి తేడా ఉందా లేదా? పిలుపు దేని కొరకు పరిగెడతా ఉన్నాడు? ఆ ఐతోపీయుడైనటువంటి ఆ మంత్రిని ఏం చేయడానికి, ఆయన అయితే కందాకి ఇక్కడ ఉన్న ఆ మంత్రిని ఏం చేయడానికి, ఫైనాన్స్ మినిస్టర్ ఆయన బాగు చేయడానికి ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు గ్యాజీ దేనికి పరిగెడతా ఉన్నాడు? దేనికి? ఆ నయమని పోయిన కుష్ఠరోగాన్ని తెచ్చుకోవడానికి. ఇద్దరు పరుగులు ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? నీ పరుగు బాగు చేయడానికి అయితే బాగుంటుంది. దేని కొరకు పరిగెత్తాలి నువ్వు? బారూకు ఆసక్తితో ఏం చేశాడంట? బాగు చేశాడు. ప్రభునందు ప్రేమింటి వారులారా, నీవు నేను దేని కొరకు ఆసక్తి కలిగి ఉండాలా? బాగు చేయడం అంటే ఏం చేయాలా? బాగు చేయడం అంటే ఏంటి? ప్రార్థనే. ప్రభా, పలానా వ్యక్తి ఎలాగ ఉన్నాడు, ఆయన నువ్వు బాగు చేసి. ఎందుకంటే చేసేదేవుడు, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన చేస్తాడంతే. నీకే నువ్వు బాగు చేయాలంటే అవ్వదు, నాకే నేను బాగు చేయాలంటే అవ్వదు. అదవుతుందా? మనం బాగు చేయలేం. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఇది రెండవది. మూడవది చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అండి, కీర్తన గ్రంథం 69వ కీర్తన 69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను ఏం చేస్తూ ఉంది? ఏ ఏ ఏ ఆసక్తి ఉంది ఆయనకి? ఏ ఆసక్తి? దేవుని ఇంటిని గురించిన. అందుకే అన్నాడు,
యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలము చూచి వరకు నేను పరుండు మంచం మీదకి ఎక్కను. ఆయనకు ఒక నివాస స్థలం చూచి వరకు కదా, నేను పరుండు మంచం మీదకి ఏం చేయను, ఎక్కను. ఆయన ఆసక్తి దేని కొరకు? అందుకే ఆయన ఇంటి గురించి ఎంత సిద్ధపరిచాడో. ఎంత కొంతమంది ఉంటారు దేవుని ఇల్లు అంటే వాళ్ళకి ఎంత ఆసక్తో, దేవుని ఇంటికి ఎంతమంది ఆత్మలు సమకూరుస్తారో, దేవుని ఇంట్లో ఎంత పని వారి వారి పక్షంగా చేయబడినట్టు మనం చూడగలమో. మన జీవితంలో ఆయన ఇంటిని కూర్చున్న ఆసక్తి మనకు అసలు లేనే ఉందా? లేదు. లేని అన్నిటి గురించి ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నాకు అవసరం, నాకు అవసరం. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను ఏం చేస్తూ ఉందంట? భక్షిస్తూ ఉందంట. అంత ఆసక్తి కలిగిన వాడికి ఉన్నాడు. చూడండి, 4వదిగా చూచి మనం ప్రార్థనకు వెళ్తాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికైన వారి కంటే గనులైండ్రు గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగొనవలేదో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు. దేని గురించి ఆసక్తి? దేని గురించి? లేఖనం అలాగున్నదో లేదో, లేఖనం అలాగున్నదో లేదో మనకు ఆసక్తి లేదు. ఏదో పాస్టర్ గారు చెప్పాడు, అయిపోయింది. పాస్టర్ గారు ఏం చేశాడు? ఏదో చెప్పేశాడు, ఇంకా అయిపోయింది. మరలే అది ఆ సంగతి గురించి నువ్వేం చేయు అంటే, పాస్టర్ గారు ఏం చెప్తా ఉన్నాడు అనేది కూడా నువ్వేం చేయు. కానీ వారు ఏం చేశారంటే, వారి ఆసక్తి దేని కొరకంటే, లేఖనం అలాగుందా లేదా? నువ్వు ఎవరి మాట మీద నడవాలా? నువ్వు ఎవరి మాట మీద నడవాలా? నువ్వు ఎవరి మాట మీద నడవాలా అమ్మా? పాస్టర్ గారు చెప్పిన మాట మీద నడవాలా? పాస్టర్ గారు చెప్పిన మాట మీద నడవాలా? లేఖనం చెప్పిన బట్టి నడవాలా అమ్మా? లేఖనం, పాస్టర్ గారి మాట ఉత్తిదే, పాస్టర్ మాట ఉత్తిదే, లేకపోతే ఇంకెవరి మాట అయినా ఉత్తిదే. ఎవరి మాట నికరం? ఎవరి మాట నికరం? లేఖనం మాట. లేఖనం ఏం చెప్తా ఉందో ఆ లేఖనం ప్రకారం ఏం చేయాలి? నువ్వు లేఖనం ప్రకారం నడవాలంటే దాన్ని పరిశోధించాలి. ఆ పరిశోధించినట్టుగా, ధ్యానించినట్టుగా ఒక్కసారైనా. నీకు చదువు రాకపోయినా చదువు రాకుండా ఎన్ని విషయాలు ధ్యానిస్తావు? నువ్వు ధ్యానించిన విషయం ఉందా? నువ్వు ఎన్ని ఆలోచనలు నీ యజమానికి ఇస్తా ఉన్నావు? పలానా చేస్తే బాగుండు. చదువు వచ్చేనా? లేదు, చదువు రాదు. కానీ దాని మీద ఉన్న ఆసక్తి నేనేం చేస్తుంది? అంతే. వాక్యం మీద కూడా ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే ఏమవుతుంది? మీకు ఒకసారి చెప్పానా, ఒక పెద్ద ఆవిడ దేవుని వాక్యం అంటే ఆవిడకి ఎంతో ఆసక్తి అంట. కానీ చదువు లేదు. ఏం లేదు? చదువు లేదు. చదువు లేకపోతే వాక్యం మీద ఉన్న ఆసక్తిని బట్టి ఎవరైనా చదివించుకుంటే బాగున్నాయి అని కూర్చుని ఆవిడ ఇల్లు ఒక స్కూల్కి వెళ్ళే త్రోవలో ఉండేది. సరే, కొడుకు ఏం చేసేవాడంటే పొద్దున్నే, అమ్మ నువ్వు టిఫిన్ చేయని చెప్పి ఒక 20 రూపాయలు ఇచ్చి ఈయన పరిగిపోయేవాడంట. పరిగిపోతే ఆవిడ ఏం చేసేదంటే ఒక 10 రూపాయలు టిఫిన్ తినేదంట. ఎన్ని? 10. 2 ఇడ్లీ కదా, 20 రూపాయలకి ఎన్ని వస్తాయి? ఇడ్లీ 4 వస్తాయి. ఎన్ని ఇడ్లీ తింటుంది? ఎన్ని ఇడ్లీ? 4 తినొచ్చు, కానీ 2 తిని కనవ 10 రూపాయలు పెట్టి ఆ స్కూల్ పిల్లవాడు ఎవరైనా వెళ్తే ఆడిని ఆపి, నీకు 10 రూపాయలు ఇస్తాను, కొనుక్కోవచ్చు సెంటర్లో. ఏం చేయాలా? వాక్యం చదివి పెట్టరా, 2 అధ్యాయాలు చదువు అలా. కొంతమంది వాక్యం ఏం చేస్తూ ఉన్నారు? చదువుతూ ఉన్నారు. ఇలాగూ ఆవిడ కొన్ని దినాలకి వాక్యము పూర్తి చేసింది, శ్రద్ధగా వింటూ ఉంది. ఇప్పుడు ఇది రోజు అలవాటు అయిపోయింది. అక్కడ డబ్బుల కోసం కొంతమంది పిల్లలు వచ్చి వాక్యం చదివేవారు. నాలాంటి వాడు ఎవడొకడు వచ్చాడు ఒకసారి, వచ్చి వాక్యం చదువుతూ ఉన్నాడు. వాక్యం చదువుతా అడిగి టైం అయిపోతుంది కదా, వాళ్ళకు ఉంటుంది. ఏది? కొండలో ఉండాలా కుర్రోడు? అది డబ్బులు కావాలా? డబ్బులు ఖర్చు అవ్వకూడదు. పిల్లవాడు ఎలా ఉండాలా?
ఆవిడ ఒకడు వచ్చాడు నాలంటాడు వచ్చి అన్నాడు చదువుతాను నేను అని చదివితే మొదలెట్టాడు 2 వచనాలు చదివి 3 వచనాలు చదివాడు మళ్ళీ 10వ వచనానికి వెళ్ళిపోయాడు. ఎన్ని వచనానికి? 10వ వచనానికి. అప్పుడు ఆవిడ అంటదంట ఒరే కాదు కాదు ఇక్కడ ఇంకా కొన్ని మాటలు ఉంటాయి. నీకు అది తెలుసు, నీకు అది నేను ఏం చేశాను గుర్తుపెట్టుకున్నాను కదా. కొంతమంది ఉంటారు ఎన్ని అధ్యాయులు ఎన్ని వచనాలు చెప్తారు కదా, ఎన్ని అధ్యాయులు ఎన్ని వచనాలు. వారి ఆసక్తి అట్లాంటిది. మనకు అసలు బైబిల్లో ఏ ఏ ఏ గ్రంథం ఎక్కడ ఉందో మనకు లేఖనములను వారు పరిశోధించుచు వచ్చాయి. ఇటువంటి ఆసక్తి లేదు, ఉందా? లేదు కాబట్టి ప్రార్థన ఇది మంచిదా చెడ్డదా ఇప్పుడు చెప్పుకున్నాయి. ఈ వంట వల్ల లాభమా నష్టమా? ఈ వంట వల్ల లాభమా నష్టమా? లాభం. మరి లాభం వచ్చేదని వదులుకుంటావా? పరలోక రాజ్యము మంచి ముత్యములు కొరకు ఎదుగుచున్న ఒక వర్తకుని పోయాడు. ఆయన ముత్యాన్ని కనుగొని ఏం చేశాడంట, తనకు ఉన్నదంతా అమ్మేసి ఆ ముత్యాన్ని ఏం చేశాడు అన్నాడు. మన జీవితంలో ఎన్ని ముత్యాలు ఉన్నాయో కానీ వాటి కొరకు మనం చేసింది ఏది లేదు. లేదు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ఆసక్తి ఏం కావాలా? దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి, దేవుని విషయమైన ఆసక్తి, బాగు చేయట్లో ఆసక్తి, లేఖనముల విషయమై ఏం కావాలి మనకు? ఉందా? లేకపోతే ప్రార్థన చేస్తే ఇస్తాడు ఆయన. ఆయనకి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు తెగ ప్రార్థన చేస్తావు, ప్రభు ఆయన స్వస్థపరిచి స్వస్థపరుస్తాడు, మంచిదే, ఆయన అది చేయగలడు. నీకు లేఖనాన్ని కూడా ఏం చేయగలడు ఆయన అన్నాడు కదా. ఆయన లేఖనం మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయం మనలో నేను చెప్తే ఏం మండవు, ఎందుకంటే నేను ఇలాంటి బుద్ధిమాలోనే. ఇప్పుడు గుర్తుండే మళ్ళీ తర గుర్తుండవు, లేకపోతే అనుకుంటాను బయలుదేరి మొదలెట్టినప్పుడు ఈ సంగతి కొంచెం చెప్పాలని అది మర్చిపోతాను మళ్ళా. కానీ ఆయన అట్లాంటివాడు కాదు. ఆయన నీకు బోధించాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది చెప్పు. ఒక దైవ సేవకుడు అన్నాడు, నాకు ఆ మాట ఎంత ఇష్టమో ఎంత ఇష్టమో. ఆయన అన్నాడు 45 నిమిషాలు అయింది నేను ప్రారంభించి. ఎన్ని నిమిషాలు అయింది? 40. ఆయన వాక్యం మంచి ధీటుగా చెప్తా ఉన్నాడు, మంచి గట్టిగా చెప్తా ఉన్నాడు, మంచి ఆత్మీయంగా చెప్తా ఉన్నాడు. ఎవరికి వాళ్ళే నోరు తెరచేసి ఏం చేస్తూ ఉన్నారు? వాక్యం చెబుతా. ఎంత బాగా చెప్తా ఉన్నాడు. ఆయన అన్నాడు, పనికి మానవుని 45 నిమిషాల నుంచి చెప్తుంటే నోరు తెలుసుకుని వింటున్నావు, ఆయన బోధిస్తే ఈయన ఎంతకాలం అయింది అన్నాడు. ఎవరు? దేవుడు కదా. పనికి మానవుని చెప్తుంటే 45 నిమిషాల నుంచి నోరు తెలుసుకుని ఏం చేస్తూ ఉన్నావు? వింటా ఉన్నావు. ఆయన బోధిస్తే విని ఎంతకాలం అయింది? ఓ రకంగా అది మనల్ని కొట్టినట్టే. పాస్టర్ బోధ సరిపోతుంది కానీ దేవుని బోధ మనకు అసలు ఉందా? ఆయన బోధించడా? ఆ మనుషుడు మాట్లాడేటి ఎవడును ఎన్నడును ఆయన మాట్లాడితే ఎంత బాగుంటుంది. నాలాంటి పనికి మాలినాడు ఓడి తెలియనాడు మాట్లాడితేనే నీకు ఇట్లా ఉంటే, సర్వం పెరిగిన వాడు, సర్వ సృష్టికర్త, ఆది అంత పెరిగిన దేవుడవు, ఆయన మాట్లాడితే ఎంత బాగుంటుంది. ఆయన మీద ఆధారపడితే ఎంత బాగుంటుంది. ఆయన అడిగితే ఎంత బాగుంటుంది. లేదు మనకి ఆసక్తి ఉందా? ఏవో ఆసక్తులు కలిగి ఉన్నాం. ఆసక్తి ఒక దినాన నేనేమీ లాభపెట్టదు, నష్టమే. చదువుతా ఉన్నావా? కానీ ఒక దినాన ఈ ఆసక్తి, ఈ 4 సంగతులు, ఇటువంటి ఆసక్తి పౌలు ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని గూర్చిన ఆసక్తి. నీ జీవితంలో అటువంటి ఆసక్తి కలిగి ఉండి ముందుకు సాగుడి కొరకాయ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకునండి. సాయంత్రము వేలువెనిలో సియోన్లో ప్రార్థనా కొడుకు రాకపోకలను తోడైనట్లుగా అక్కడ ప్రజలు వచ్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రేపు మనం ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఇంట్లో పొలం ఉండే సమస్య. రేపు జడ్జిమెంట్ ఉంది. రేపు జడ్జిమెంట్. దేవుడు ఆదిలోనే ఒక వాగ్దానం ఇచ్చాడు. హోషేయ గ్రంథం 1:7. అయితే యోధావరిలో జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రము రౌతులను వాడిచేది కాక తమ దేవుడిని యెహోవా చేతని వారిని ఆ వాగ్దానం ఆధారం చేసుకుని ఎంతసేపు వేచి చూచాం. దేవుడు రేపు ఆ వాగ్దానం అనుసరించి మరి తీర్పు ఇచ్చినట్లుగా, జడ్జిమెంట్ ఇచ్చినట్లుగా మరి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. అది ఆయన నామానికి మహిమకరంగా ఉన్నట్లు కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట. రాజుల హృదయం కూడా ఆయన చిత్తగుత్తి చెప్పున తెప్పబడును కదా. జడ్జి మేడం గారు కూడా ఆయన
ఏదైనా ఆమె చేతిని కూడా ఆయన ఏం చేయగలడు, తిప్పగలడు. ఏదైనా ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఏదైనా ఆయన చిత్తము నెరవేర్చబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తాం. 13, 14, 15 నిడదవోలు బేతేను ఆనుకొని ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. 13, 14, 15 మిమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. మీరందరూ ఆ స్థలానికి రండి. ఉదయం 10 గంటలకే ప్రార్థన మొదటి కూడిక ఆరంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రార్థించండి, ఇప్పుడు పాల్గొములు పొందండి. కొన్ని పనులు ఉంటాయి మీకు, పనుల సమయమే. అయితే దేవుని కొరకే కొంత వేయపరచాలా సమయము, తర్వాత మీకు కలిగింది. కాబట్టి మీరు ఆ స్థలానికి రావాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తాం. దేవుని దాసులు అహరోన్ గారు, ఆయన సహకారులు, ఆ పరిచర్యల్లో పాల్గొంటున్న ప్రతి వారు కూడా మరి ప్రతి వారికి దేవుడు సహాయం చేయాలి. ప్రాముఖ్యంగా దేవుని దాసుడు జయరాజు గారి కొరకు ఆయన వర్తమానంతో నింపబడి ఆ స్థలానికి వచ్చి అనేకులకు దేవుని లేఖనములు బోధించుట కొరకు, వారి లేఖనముల ద్వారా పెరుగుల పట్టు కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. 14వ తారీఖు సాయంత్రము రాయమంలో వివాహం చేయాలి. నేను మరి దేవుని చిత్తానుసారంగా వివాహం చేయనట్లుగా ప్రతి అక్కడ క్రీస్తు మహిమ తీర్చబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 14 సాయంత్రము రాయమంలో వివాహం చేయాలి. దానికి రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్ళాలా. నా రాకపోకలు ఎంతో దేవుడు తోడైనట్లుగా ప్రార్థన చేయండి. తర్వాత ఆదివారం ప్రభుత్వ పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ నెలలో వేలువెని సియోని యానివర్సరీ ఉంది. అయితే అక్కడ ప్రజలు కొంతమంది ఉండట్లేదు. అందరూ ఉంటేనే బాగుంటుంది కదా అని 22వ తారీఖు అనుకున్నాం, కానీ తర్వాత వాళ్ళు ఉండరన్నారు ఆ సమయంలో. తర్వాత దేవుడు చిత్తానుసారంగా ఎప్పుడు అది చేయటము మంచిదో అప్పుడు నిన్న కృతజ్ఞతాస్తులు చెల్లించాము. ఆదివారము కొంత స్వీట్ ఇవి ఇచ్చే వాళ్ళకి. అయినప్పటికీ ఫ్రోమ్లోను సియోను ఇంకా ఆయా ప్రజలతో కలిసి అక్కడ కృతజ్ఞత కూడి కలిగి ఉన్నామని తలుస్తూ ఉన్నాము. ప్రభు చిత్తం అయితే జరిగినట్లు సహాయపడుతారు. తర్వాత వచ్చే నెలలో మార్చిలో ఒకరోజు బాప్తిస్ కార్యక్రమాలు కలిగి ఉన్నామని తలుస్తూ ఉన్నాం. ఒకరోజు బాప్తిస్ ఎవరైతే తీసుకోలేదో వారు సిద్ధపడండి ఆ దినం కొరకై. మరి దేవుడు కూడా వారికి మంచి వెసులుబాటు ఇచ్చినట్లుగా, అంతేకాదు తమ పాపములు విడిచిపెట్టి రక్షణ విషయమై మారు మనసు బాప్తిసం పొంది సాక్షాత్యంగా జీవించినట్లుగా వారి కొరకే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారు బిడ్డలు. వచ్చే నెల నుంచి ఈ నెలలో కొంతమందికి ఎగ్జామ్స్ ఉన్నాయి. వారి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకురండి. ఇంకా ఆయా పరీక్షలు రాస్తూ ఉన్నారు. మీకు ఎవరైనా తెలిసి ఉంటే వారి పేర్లు చెప్పండి, రాస్తాము. ప్రతిదినం ప్రార్థన చేస్తాము. వారి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఇంకా మీకు ఏదైనా అక్కర్లుంటే చెప్పండి, దాని కొరకే ప్రార్థన చేస్తాం. అనేకులు బాగుపట్టు కొరకే మనం ప్రార్థన చేయాలి. ఇది ఎలాగూ పాపం నుంచి విడిపించబడి నీతి అనేటువంటి వస్త్రం ధరించుకొని ఆయన్ను పోలిన వారిగా ఉండి యాత్రా జీవితంలో సాగాలని అనేకుల కొరకై మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. మీరు ఉదయకాలం ప్రార్థన చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణుడు వాస్తవ వల్లి తర్వాత స్వీట్ కొరకై మరి ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. ఎంత కష్ట పరిస్థితిలో ఉన్నారు. దేవుడు వారి పక్షంగా కనికరించి, ఓ బిడ్డ కోమలా ఉంది, ఓ బిడ్డ నడుముకునే గాయమైంది. వారందరూ కూడా దేవుని యొక్క కృపను బట్టి స్వస్థ చిత్తులై బయటికి రావడానికి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. చెప్పక ఎక్కక నీకేనా నడిచిపోయిన కొరకు ప్రార్థన అందరికీ అయ్యే. నాకు రొంప అసలు మామూలుగా లేదు. రొంప, దగ్గు, తర్వాత తలపోటు. ఇప్పుడు వాతావరణ పరిస్థితులను బట్టి అట్లా రాత్రి అసలు ఓ రకంగా ఉంది. అయితే దేవుడు కనికరించి ఉదయానికి ఇలాగ ఉంచాడు. అయితే నరసింహ కొరకు ప్రార్థన చేయండి, సంపూర్ణంగా దేవుడు స్వస్థపరచు. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. నాకు ఈ రొంప, తలకైపోటు, తర్వాత ఈ దగ్గు ఇట్లాంటివి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. జనాలు ఎంతోమంది మనం ట్యాబ్లెట్స్కి వెళ్తే అందరూ అయ్యే కంప్లైంట్లు. అయితే అందరి కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు పేరిట మనం చేస్తాం. సో నా కొరకు ప్రార్థన చేయండి. కంటి ఆపరేషన్ కూడా వేడి వెళ్ళాలా. దేవుడు ఆపరేషన్ సమయాల్లో ఆవిడికి క్షేమం వేలు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం.
ఉదయకాలం నుంచి నీ ఎడతెగని సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ లేఖన భాగములు చుట్టూ చేరి రావడానికి ప్రార్థన కొరకై మీరు అనుగ్రహించిన తలంపులను బట్టి నీకు వందనాలు. అపోస్తలుల కార్యాలు 2:3 పౌలు నీ ఇంటిని గూర్చి లేదా నీ యొక్క పని గూర్చి దేవుని గూర్చి ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం. ఎన్నో విషయాల్లో ఆసక్తి కలిగిన వారిగా ఉన్నాము, కానీ నీ విషయమే ఆసక్తి లేదు, ఒప్పుకుంటా ఉన్నాము. అయితే నీ విషయమే ఆసక్తి కలిగిన వాడిగా ఉండడానికి సహాయపడుతున్నాడు. మేము ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలా? నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి కలిగి ఉండాలా, బాగు చేయట్లో ఆసక్తి కలిగి ఉండాలా, లేఖనముల విషయమై ఆసక్తి కలిగి ఉండాలి. లేదు అనే పర్యాయములు ఇటువంటి ఆసక్తి కలిగిలేం. అందుకనే నా జీవితంలో ఇది ఉండాలని మీరు తెలియపరిచారు. ఇవి కలిగి ఉన్నటి కొరకై నన్ను మీరు సిద్ధపరుస్తూ, ఎవరైతే ఇవి కలిగి లేని వారికి ఉన్నారో వారి కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. వారు కలిగి ఉన్నటి కొరకై సహాయపడుతున్నాను, కృప చూపిస్తున్నాను. రాత్రికి వేలువెని సీయోన్లో జరగవలసిన ప్రార్థన కుడి కొరకే సహాయపడుతుంది. రేపు కోర్టులో జడ్జిమెంట్ విషయమై నీ చిత్తం నెరవేరుస్తున్నాడు. అయితే యోధావరిలో జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రము, రౌతులను వాడి చేతి కాక తమ దేవుని యెహోవా చేతనే వారిని రక్షించు. నా క్రియలను బట్టి కాదు, ఆ జాలిని బట్టే. నా క్రియలు అంటే పనికి మాలినోనే. అయితే నీ కృపను విస్తరింపజేసి ఆ జాలిని బట్టి తీర్పు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. రాజుల హృదయం కూడా చతుర్థిని తిప్పండి సెలవిచ్చారు. జడ్జి మేడం యొక్క హస్తాల మీద మారుస్తురండి, ఆలోచన మారుస్తురండి. ఏది నీ చిత్తము దానిని మరి చేయగలుగుడి కొరకై సహాయపడు. నీ ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు, వారికి కూడా ప్రార్థన ఆత్మ భారము దయచేస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. 13, 14, 15 తారీఖుల్లో నిడదవల బ్యాటరీ ఆనుకొని జరగవలసిన ప్రత్యేకమైన కుటుంబ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుడు హరోన్ గారు సహకార కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, వారికి సహాయపడుతున్నాడు. ప్రాముఖ్యంగా దాసుడు జయరాజు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన్ని అభిషేకంతో నింపుతురండి, నీ వాక్యం ఆయన వాటిని ఉంచుతారండి. సంఘానికి క్షేమము, నీ నామానికి మహిమకరంగా ఉండి కొరకై సహాయపడుతున్నాడు. 14వ తారీఖు సాయంత్రము రాయముండ్లో చేయవలసిన వివాహం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎలా చేయాలో ఏంటని సమస్తము నేర్పిస్తారండి. నా మహిమాత్మ కార్యాలు జరగడానికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆదివారం ప్రభుత్వ పరిచయకు సహాయపడుతారండి. ఉదయం శుభ్రంలో ప్రభావ మరి రేపు 2 కూడా ఇక్కడ కలిగి ఉన్నాను తలుస్తూ ఉన్నాం. ఉచిత మీద కలిగి ఉన్నటి కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. రత్నకుమారి జ్ఞాపకం చేసుకునండి. జ్వరంతో బాధపడుతున్న బిడ్డ సంపూర్ణంగా తాకి స్వస్థపరుస్తారండి. క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నువ్వు తగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తా. నిఘనమైన నామం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతున్నాడు. ప్రభా వల్లి కొరకు స్వీటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతో ఆపదలో ఉన్నారు. ఆపత్కాల సమయంలో ఆయన నమ్ముకుని సహాయం చదివిస్తూ ఉంది వాక్యము. ప్రభా వారిని ముట్టండి, స్వస్థపరుస్తారండి, కిడ్నీస్ తప్పిస్తారండి. నేను ఎరిగి సాక్షులుగా ఉండడు సహాయపడుతారండి. వారి ప్రతి ఒక్క అవసరత క్రీస్తు మహిమాశంలో మీరు తీరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతున్నాను. నరసింహ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి తలకాయ పోటు రొంప దగ్గర బాధపడుతుండగా నీ దాసురాలను కనికరించి స్వస్థపరుస్తారు. ఆ యొక్క దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకునండి. అక్కడ రొంప తలకాయ పోటు దగ్గుంది ప్రభు, మీరే కనికరిస్తారండి. ముందు కార్యాల కొరకై ఇది ఆటంకం లేకుండా సంపూర్ణంగా స్వస్థపరిచి ముందుకు సాగుడు సహాయపడుతున్నామని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం, సహాయపడుతున్నాడు. ప్రభా మరి కంటి ఆపరేషన్ వెళ్తున్న సహోదరుని జ్ఞాపకం చేసుకునండి. మీ దాసరాలు మీరు కనికరిస్తారండి. ఆపరేషన్ సరిగ్గా సమయాలు దేవునికరంగా ఉంచుతారండి. నెమ్మది గురించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా సియోని యానివర్సరీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. విచిత్రానుసారంగా చేయడం సహాయపడుతున్నారండి. మరి బాప్తిస్ కార్యక్రమం పెట్టాలని తలస్తాను వచ్చే నెలలో. ఆ విషయమే కూడా నీ చిత్తం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటున్నాను. ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలో, ఎవరు ఏంటి ఇవన్నీ కూడా తెలియపరిచి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేయాలి. ఇక్కడ ఉన్న ప్రజలు బట్టి మీ కొందనములు, కాన్ఫరెన్స్లో ఉన్న వారి కొరకు మేము స్తుతిస్తా ఉన్నాం. అందరం కలిసి ప్రార్థించబోతుండగా మీ ప్రార్థన ఆత్మను గ్రహిస్తారండి. చక్కగా ప్రార్థించుడి కొరకు, అనేకులు క్షేమం కొరకు ప్రార్థించినట్లు, అనేకులు బాగు చేయబట్టుగా ప్రార్థించినట్లు అటువంటి ఆసక్తి మీరు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. ప్రభా 10th ఇంటర్ ఎగ్జామ్స్ జరగబోతా ఉన్నాయి, జ్ఞాపకం చేసుకున్నాను. శ్యామ్ జోనాథన్ కొరకు, పోలో కొరకు, శాంసంగ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో 10th హ్యాపీ కొరకు ప్రార్థన చేస్తే ఇంకెంతమంది బిడ్డలు ఉన్నారు, వారి పేరున చేయవలసిన వారు ఉన్నాం. చేయటి కొరకే మీరే సహాయపడుతారని ప్రభు చూపిస్తున్నాడు. సమస్త మేలుకరంగా ఉంచుతాడు. ప్రతి కాలం నుంచి బిడ్డలు విడిపించి క్షేమం అనుగ్రహిస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ దినమంతా కొరకే
మీ సహాయాన్ని కోరుకుంటూ నీ మీద ఆధారపడి ముందుకు సాగుతుండగా సహాయపడుతున్నామని మా ప్రభు మా రక్షకుని యేసునామమును ప్రార్థించడానికి బ్రతిమాలి విడుకునిచ్చున్నాము తండ్రి. ఆమె దయచేసి ప్రార్థన చేయండి.